నాకు ఇంకో డౌట్. ఆవిడ కాలికి దెబ్బ తగిలిందనే దృష్టిలో పెట్టుకుని తనని మీరు పైకి ఎత్తుకుని ఎలా అలా డాన్స్ చేశారు? అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? అది పాపమండి వేద. అప్పటికే తనకి చాలా నొప్పిగా ఉన్నట్టుంది. ఆ నొప్పితో డాన్స్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకే వేదాన్ని ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వనివ్వకుండా వెరీ నైస్. ఓకే, సో ఈ కపుల్ చూసి మనకి ఏమర్థమవుతుందంటే ఒక్కొక్కరిలో ఉన్న ఆ కన్సర్న్, ఆ లవ్, వాటన్నిటిని ఇవాళ మీరు బయట పెట్టారని చెప్పొచ్చు. మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని అందరూ ఫాలో అవుతారని మేము నమ్ముతున్నాం. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ భువన్ అండ్ వేద ఫర్ విన్నింగ్ ద బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ 2020. కంగ్రాట్స్. బై బై. ఎవరు గెలిచారు? భువన్ వేద విన్నర్స్. ఓ, వాళ్ళిద్దరూ గెలుస్తారని నేను అనుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా చాలా ఎక్కువగా. ఏమన్నావమ్మా? లేదు, సూపర్ గా చేశారని అంటున్నాను. ఓహో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలు రోజుల్లోనే తను రెక్కలు కట్టుకుని ఎగురుతుంది. ఇప్పుడు ఏకంగా స్ప్రింగ్ పెట్టిన రెక్కలు కట్టుకుని ఎగురుతుంది. అంతా నా తలరాత. ఎందుకు అలా అనుకుంటున్నావు? మన వేద గెలిస్తే మనం గెలిచినట్టే కదా. మనం కాదు, మీరు మాత్రమే. మీ గుంపులో నన్ను కూడా చేర్చకండి. చెప్పు మల్లిక. అన్నయ్య, ఏమైంది? ఏమవుతుందమ్మా, మనమే గెలిచాం. మనమంటే ఆ వేదనా? మన భువనే, తనకి పార్ట్నర్గా వేద. ఛ! నా తలరాత. క్రిందటి జన్మలో బొద్దింక ఉంటుంది. తను ఎంత కొట్టినా చావడం లేదు. కుదరదు మల్లిక. నా కూతుర్ని చంపడం కోసం నువ్వు ఎన్ని జన్మలెత్తినా కుదరదు. ఎందుకంటే ఇవాళ నాకు కన్ఫామ్ అయింది. నీకంటే శారద ఈ విషయంలో చాలా కరెక్ట్గా ఉంది. నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు, తను కాపాడాలనుకుంటోంది. అది డిఫరెన్స్. అత్తయ్య, ప్రోగ్రాం బాగుందా? చాలా బాగుంది. నందిని, నీ డాన్స్ చాలా బాగుందమ్మా. ఇంత బాగా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్. ఏంటి పిన్ని, నా డాన్స్ మీకు నచ్చలేదా? నువ్వు కూడా బాగానే చేసావు గానీ కాస్త బెటర్గా చేస్తుంటే ఖచ్చితంగా తనే గెలిచుండేది. పిన్ని, నేను కూడా కొంచెం ఫ్లాప్ చేశాను కదా. పర్వాలేదు లేరా, ఇదంతా జస్ట్ సరదా కోసమేగా. సరే, మీరందరూ వచ్చేసారు కదా. వేద ఎక్కడుంది? మీ రూమ్ లోనే కదా వెయిట్ చేయమన్నాను. మేం రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు తన రూమ్ లో లేదు. గురుమూర్తి చిన్నానికి చెప్పి దాన్ని తీసుకురమ్మన్నాను. పిన్ని, ఎందుకు పిన్ని టెన్షన్ పడుతున్నావు? మేకప్ అంతా తీసుకురావడానికి కాస్త లేట్ అవుతుంది. మీరు కాసేపు వెయిట్ చేయండి. టీచర్. ఏంటి అమిని? భువన్ వచ్చారా? ఆయన చూసారా? లేదమ్మా, ఇప్పుడే వేద ఎక్కడా అని అనుకుంటున్నాం. భువన్ కూడా రాలేదా? లేదు టీచర్, ప్రోగ్రామ్ అయిన తర్వాత భువన్ ఇంతవరకు రాలేదు. నాన్న ఎప్పుడే థింగ్స్ అన్ని తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ అక్కడికి వచ్చారేమో నేను అడుగుతాను. నాన్న, భువన్ అక్కడికి వచ్చారా? రాలేదమ్మా. ఏమ్మా, ఏమైంది? ఏం లేదు నాన్న. ఏంటమ్మా, ఏమంటున్నారు? ఆయన అక్కడికి కూడా రాలేదట టీచర్. అయ్యో, ఎంతసేపు ఇక్కడ నిలబడాలి? వేద ఎంతకీ రావడం లేదమ్మా. తన కోసం అన్ని రూముల్లో వెతుకు చూశానమ్మా, ఎక్కడా కనిపించలేదు. భువన్ ఇక్కడ లేరు, వేద కూడా ఇక్కడ లేదు అంటే ఇద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు? ఏంటత్తయ్య ఇది? ఎక్కడ వెతికినా లేదు అంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, నేను ఫోన్ చేసి చూస్తాను. ఇక్కడ రింగ్ అవుతోంది. అయ్యో అత్తయ్య, ఫోటో తీసుకునేటప్పుడు తను నాకు ఫోన్ ఇచ్చి వెళ్ళింది. నేనే ఇవ్వడం మర్చిపోయాను, తను కూడా అడగడం మర్చిపోయినట్టుంది. ఇప్పుడు తను ఎక్కడ కనిపించడం లేదని చెప్తుంటే నాకు భయంగా ఉంది బావా. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఫోన్ నీ దగ్గర వదిలేసి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది?
పిన్ని. హలో సిస్టర్, కాలి గాజు పెయిన్ గుచ్చుకుని చాలా బ్లడ్ లాస్ అయింది. కళ్ళు తిరిగి పడిపోయిందండి. వెళ్ళి డాక్టర్ పిలవండి ప్లీజ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. థ్యాంక్ గాడ్, మొత్తానికి నువ్వు కళ్ళు తెరిచావు. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను, ఆయన వచ్చేస్తారు. ఏమైంది సార్ నాకు? సరిపోయింది. మందు కొట్టి ఫ్లాట్ అయిన వాడు కూడా ఇంతలాగా అడగడేమో. నీ కాల్లో గాజు పెంకులు గుచ్చుకుంటే నేను వద్దని చెప్పినా కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు కదా. అదంతా అయిపోయి మనం బయలుదేరుతున్నప్పుడు నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావు. అందుకే నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. కళ్ళు తిరిగి పడిపోయానా? మరైతే ఇక్కడి వరకు ఎలా వచ్చాను? హాస్పిటల్ ఎంట్రన్స్ నుండి నేనే నిన్ను ఎత్తుకొని తీసుకొచ్చాను. ఎందుకు ఎత్తుకుని తీసుకొచ్చారు? మరేం చేయాలి? నిలబడలేకపోతే నీ పాటికి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నిన్ను ఎత్తుకుని తీసుకురాకుండా ఇంకేం చేయమంటావు? సార్, మా పిన్ని ఎక్కడ? ఆవిడని పిలవండి. నీకు అసలు మనస్సాక్షే లేదా? ఒక మనిషి ప్రేమగా ఎత్తుకొని తీసుకొచ్చాడు. వాడిని ప్రేమగా ఒక చూపు చూద్దాం, లవబుల్ గా 4 మాటలు మాట్లాడదాం లేకుండా కళ్ళు తెరవగానే పిన్ని ఎక్కడా అని అడుగుతున్నావు. అసలు నీకు న్యాయంగా ఉందా? సార్, నా మొహం మీద కొంచెం నీళ్లు చల్లి నడిపించుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడుతావు. నేను కష్టపడి నిన్ను ఎత్తుకొని వచ్చేటప్పుడు చక్కగా హాయిగా నిద్రపోయావు. ఇప్పుడు డైలాగులు చెప్తున్నావా? చెప్పు. సార్, డాక్టర్. హలో సార్. డాక్టర్ గారు, తన కాలుకి గాజు పెంకు గుచ్చుకొని చాలా బ్లడ్ లాస్ అయిందండి. సార్, చాలా నొప్పిగా ఉంది సార్. గాజు పెంకు గుచ్చుకొని బ్లడ్ చాలా పోయింది అంటే సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతసేపు అయింది? ఏం కాకుండా మీరే ఏదైనా చేయండి ప్లీజ్. ప్లీజ్ కాస్త వెయిట్ చేయండి. నర్స్. సార్, సార్, మా పిన్నికి చెప్పాలి. నేను చెప్తానులే వేదా. సార్, ఆవిడ చాలా భయపడతారు. ఇలా చూడు, ఆవిడ భయపడచ్చు, కంగారు పడచ్చు, కానీ అంతకు మించి ఇంకేం చేయలేరు. కానీ నేనే నిన్ను ఎత్తుకుని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. సో ప్రైజ్ ద హస్బెండ్. సార్ ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని పిలుస్తాను. ఓకే ఓకే. ప్లీజ్ త్వరగా డ్రెస్సింగ్ చేయి. వేదం అంతా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. అరవింద సమేత ఈ రోజు నుంచే ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ జెమినీ టీవీలో. పైగా తన కాలికి కూడా దెబ్బ తగిలింది. పెర్ఫార్మ్ చేయడానికి చాలా కష్టపడింది. ఆ కాలుతో తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదే. గెలిచిన సంతోషంలో పాపం సరదాగా ఒక రౌండ్ షికారుకి వెళ్ళొద్దామని వాళ్ళ బాస్ భువన్ని అడుగుండొచ్చు కదా. సరిగ్గా చెప్పావమ్మా. సంతోషం చాలా ఎక్కువైపోయి ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయింది కదా, అందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోండి. నేనెందుకు వెళ్ళాలి? ఏంటి ఆమెని, భువన్ రాలేదా? లేదు టీచర్. ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా. ఆల్రెడీ చాలా మళ్ళీ ట్రై చెయ్యమ్మా. స్పీకర్ ఆన్ చెయ్యి. చెప్పి ఆమెని. ఎక్కడున్నారు భువన్? ఒక చిన్న ప్రాబ్లం. నేను ఒక 10 minutes లో వచ్చేస్తాను. ఏమైంది? వేద కాల్లో బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండడం వల్ల నిలబడలేక సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు భువన్? వేదకి ఎలా ఉంది ఇప్పుడు? భువన్ ఇప్పుడు వేదకి ఎలా ఉంది? ముందు ఎక్కడున్నారో చెప్పండి. అందరూ అక్కడే నీ పక్కనే ఉన్నారా? ఏయ్, ఎవరిని భయపడద్దని చెప్పు. మన హోటల్ పక్కన ఉన్న ఒక హాస్పిటల్లో తను అడ్మిట్ చేశాను. అండ్ షీఈ్ ఆల్ రైట్ నౌ. అయ్యో, ఏంటిది భువన్? నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా, నేను కూడా వచ్చేదానిగా. సారీ మేడం, మీరందరూ బయట ఉన్నారు. లోపల రూమ్ లో నుండి బయలుదేరుతూ ఉండగా ఇలా జరిగింది.
ఆ కంగారులో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చెప్పడానికి నాకు టైం లేదు. మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు? మన కాంపిటీషన్ జరిగిన హోటల్ నుండి 1 కిలోమీటరే కేకే హాస్పిటల్ అని ఉంటుంది. సరే నేను వస్తున్నాను, వెంటనే వస్తున్నాను. మ్యామ్, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. షీఈ్ ఆల్ రైట్. కాలికి దెబ్బ తగిలి బ్లడ్ లాస్ అయింది అండ్ కొంచెం టెన్షన్ కూడా. సో ఇవన్నీ కలిపి కొంచెం కళ్ళు తిరిగినట్టున్నాయి అంతే. ఇదంతా దిష్టి వల్లే అత్తయ్య, ఇంకేమీ కాదు. ఇంటికి వెళ్ళిన వెంటనే దిష్టి తీసేయాలి. అక్కడే ఉండండి, మేము వస్తున్నాం. సరే మీరందరూ ఇంటికి వెళ్ళండి. లేదు పిన్ని, నేను కూడా లేదత్తయ్య, వస్తాను. మేము కూడా మీతో హాస్పిటల్కి వస్తాం. వస్తాను పిన్ని. ఇంటికి వెళ్ళండి, నేను యామిని తీసుకువెళ్తాను. నువ్వు రామ్మా, నువ్వు రా. సరే పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. సరే రండి. ఎలా ఉంది? చెప్పిన పని కరెక్ట్ గా చేశాను కదా? ఏంటి టీచర్ టెన్షన్గా ఉన్నారు? ఏమీ లేదు యామిని, కాస్త కంగారుగా ఉంది. వేదాకి ఏం కాదు, కంగారు పడకండి టీచర్. అవ్వకూడదనే కోరుకుంటున్నాను. ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు ఎలాగోలా మేనేజ్ చేసుకుంది. ఆ తర్వాతే ఇదంతా జరిగుంటుంది. పెరిగింది తప్ప తనింకా చిన్నపిల్లలాగే. కుక్కర్ వేడి తగిలినా కూడా తను భరించలేదురా. కాలికి అంత పెద్ద గాయమైంది, అంత రక్తం పోయింది. అయ్యో, ఇదంతా ఎలా భరించి మేనేజ్ చేస్తుందో. ఇంకా నయం, భువన్ పక్కనే ఉండి హాస్పిటల్కి తీసుకెళ్లాడు కాబట్టి సరిపోయింది. తను ఒంటరిగా ఉండుంటే కళ్ళు తిరిగి పడిపోయిన విషయం ఎవరికీ తెలిసేది కాదు. ఇది ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అని అనుకుంటున్నాను. తను కాంపిటీషన్ లో పాల్గొనాలి, అందుకే తను రెడీ అవుతుంది. ఏంటి అమిని, ఎందుకు కంటతడి పెట్టుకుంటున్నావు? ఏం లేదు టీచర్. చెప్పమ్మా, ఏమైంది? చెప్తేనే కదా తెలిసేది. ఏం లేదు, కాలు చాలా నొప్పిగా ఉంది టీచర్. అయ్యో, ఈ టైం చూసావా? నీ కాలికి దెబ్బ తగిలింది. నీ బదులు కాంపిటీషన్లో పాల్గొన్న వేదకు కూడా కాలికి దెబ్బ తగిలింది. కానీ భువన్ నన్ను అలా ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదుగా టీచర్. నాకు అదే చాలా నొప్పిగా ఉంది. కాలు నొప్పి కంటే ఆ బాధే ఎక్కువగా ఉంది టీచర్. ఇలా చూడు, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నీకు కూడా ఒక ఎక్స్రే తీపిద్దాం. అయ్యో, కొంచెం త్వరగా పోనివ్వండి ప్లీజ్. మీకు వేద చాలా ముద్దు కదా? తను నా ప్రాణం. ఏయ్, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం రా. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ టు వరీ. కాల్లో 2-3 గాజు పెంకులు గుచ్చుకొని ఉన్నాయి. వాటిని తీసేసి కట్టుకట్టాం. 2 days కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. ఐ టేక్ కేర్ డాక్టర్, ఐ టేక్ కేర్. ఇంకేం భయపడాల్సింది లేదు కదా? నథింగ్ టు వరీ. నడిపించకుండా మీరు ఎత్తుకొని తీసుకురావడం మంచిదే అయింది. నడిపించి తీసుకొచ్చి ఉంటే గ్లాసు లోపలికి దిగిపోయేది. తర్వాత ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. సిస్టర్, ఈ ఇంజెక్షన్ తనకివ్వండి. ఓకే సార్, నేను రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఓకే డాక్టర్. యా. సార్, ఇంజెక్షన్ కొంచెం నొప్పిగా ఉంటుంది. కాస్త మీరు హెల్ప్ చేస్తారా? కొంచెం తిప్పి పడుకోబెట్టండి. నేను హెల్ప్ చేస్తాను. సార్, హెల్ప్ చేయండి సార్. రెడీ. సిస్టర్, ముందు ఆయన బయటకు వెళ్ళమని చెప్పండి. సిస్టర్, ఏంటండి ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఇది ఎక్కడ న్యాయం? అంత కష్టపడి ఎత్తుకొని తీసుకొచ్చాను, ఒక థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు, బయటికి పోమని చెప్తుంది. ఏమ్మా, మీ హస్బెండే కదమ్మా, కష్టపడి ఎత్తుకొచ్చారు, ఇలా కోపడుతున్నారు? నాకు అసలు ఇంజెక్షనే వద్దు సార్. ఆవిడ అలాగే అంటారు, కానీ మీరు పట్టుకోండి సార్. నేను పట్టుకుంటాను. పట్టుకోండి సార్. అయ్యో, ఎక్కడున్నారో తెలియడం లేదే.
అరే రే సారీ అమ్మా, నీకు కూడా కాలు నొప్పిగా ఉంది కదా, నెమ్మదిగా రా. అయ్యో వేదన వెతికే కంగారులో మర్చిపోయాను. అయ్యో పర్వాలేదు టీచర్. ఒక్క నిమిషం ఉండమ్మా. ఎక్స్క్యూజ్ చెప్పండి మేడం. ఇక్కడ వేద అని ఒక అమ్మాయిని అడ్మిట్ చేశారు. కాలికి దెబ్బ తగిలిందట. తనతో పాటు మిస్టర్ భువన్ అని కూడా ఉన్నారు. మీరు కాస్త చెక్ చేసి ఒక్క చెప్పగలరా? నిమిషం, నేను ఇప్పుడే చూసి చెప్తాను. సిస్టర్ ఒక్క నిమిషం. తనకి కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ని కలిసి ఎక్స్రే తీయించాలి. లేదు లేదు వద్దు టీచర్, ముందు మనం వేదాన్ని చూద్దాం. ముందు నువ్వు వెళ్ళమ్మా, వేదని నేను చూసుకుంటాను. తన కాలికి దెబ్బ తగిలినట్టే నీకు కూడా తగిలింది కదా, తనకి నొప్పి పెట్టినట్టే నీకు కూడా పెడుతుంది. మీరు ముందు వెళ్ళండి, నువ్వు వెళ్ళు, చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఈ అమ్మాయి పేరు యామిని, ఓకే. ఎక్స్రే కోసం వెళుతోందిగా. ఓకే, నా మ్యామ్. పేరు శారద. వేదా పిన్ని, వేదా, అయ్యో ఏంటమ్మా, ఏమైంది? ఇప్పుడు పర్వాలేదు పిన్ని. ఏం లేదు మేడం, కాల్లో చిన్న చిన్న గ్లాస్ పీసెస్ లోపల ఉండిపోయాయి. అప్పటికి తను స్ట్రెయిన్ అయినందుకు కొంచెం ఎక్స్ట్రా బ్లడ్ లాస్ అయిందట, అందుకనే కళ్ళు తిరిగాయి. డాక్టర్ ఏమన్నారు? ఏం లేదు మేడం, నథింగ్ టు వరీ. గ్లాస్ పీసెస్ అవన్నీ తీసేశారు, మందు రాసి కట్టేశారు, అండ్ నొప్పి తెలియకుండా ఉండడం కోసం ఇంజెక్షన్ చేశారు. కొన్ని రోజులకి టాబ్లెట్స్ రాసి ఇచ్చారు, అవి కరెక్ట్ గా వేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు పర్వాలేదు పిన్ని, నేను నార్మల్ గానే ఉన్నాను. అయ్యో, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని చెప్తే నాకెంత భయం వేసిందో తెలుసా? మ్యామ్, నేను కూడా అలాగే కంగారు పడ్డాను. అందుకనే నీకు కూడా చెప్పడానికి టైం లేక ఇక్కడికి తీసుకొని వచ్చేసాను. థ్యాంక్స్ భువన్, మీరు చేసిన సాయం మేము ఎప్పటికీ మర్చిపోలేం. మ్యామ్, ఇది నా బాధ్యత మేడం. ఐ మీన్, నా కోసమే కదా వేద ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. అందుకని తనకి ఏదైనా కష్టం వస్తే నాకు కూడా కష్టంగానే ఉంటుంది కదా. అయినా సరే నాకొక్క ఫోన్ అయినా చేసి ఉండాల్సింది. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు సడన్ గా కనిపించకుండా పోయేసరికి నేనేమనుకోవాలి చెప్పండి? సారీ మ్యామ్, రియలీ సారీ. నిజం చెప్పాలంటే తను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి తీసుకొచ్చేసాను. అయ్యో, నా స్టాఫ్ వారి బాధ్యత కూడా నా మీదే ఉంటుందని ఆ రోజు చెప్పాను. రెండోసారి ఇటువంటి తప్పు జరిగిపోయిందని నాకే చాలా గిల్టీగా ఉంది. సరే సరే. ఎనీవే, కాంపిటీషన్లో గెలిచినందుకు మీ ఇద్దరికి నేను కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, బట్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వేద. ఏ యామిని, డాక్టర్ ఏం చెప్పారమ్మా? థ్యాంక్స్. యామిని, ఆర్ యు ఆల్ రైట్? ఎక్స్రే తీశారు. ఓకే. నొప్పి తెలియకుండా ఉండడం కోసం ఇంజెక్షన్ ఏమైనా చేశారా? అవును టీచర్, ఓ, సరే, 2 సరే. రోజులు రెస్ట్ తీసుకోమని సరే. చెప్పారు. వేద కూడా అదే ఇంజెక్షన్ మేడం, కాలు కింద పెట్టకూడదు అని చెప్పారు. చాలా నొప్పిగా ఉందా మేడం? కొంచెం, బట్ పర్వాలేదు. నీకు నొప్పి ఎలా ఉంది? నొప్పి బాగానే ఉంది, కాలు కింద పెట్టడం కష్టంగా ఉంది. అందుకే ఇలాగే నిలబడి ఉండకూడదు. రా, ఇంటికి వెళదాం పద. ఓకే. రా వేద. లేదు, నేను తీసుకెళ్తాను, పర్వాలేదు, ఇట్స్ ఓకే. లేదు మ్యామ్, నేను ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్తాను. లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను. ప్లీజ్. సరే రామ్మా, జాగ్రత్త, చూసుకో. యమునిరా, ఎక్కువగా స్ట్రెయిన్ చేసి నడవద్దు, సరేనా? జాగ్రత్త. సరే సరే, జాగ్రత్త జాగ్రత్త. ఏంటి బేటా? జాగ్రత్త, చూసుకో, జాగ్రత్త, నెమ్మదిగా, జాగ్రత్త. చూసుకొని నడవచ్చు కదా. ఇలా చూడు, నిదానంగా నడు, తొందర ఏం లేదు. రా యముని, కేర్ఫుల్గా రా. నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. సరే, కార్ దగ్గరకు వచ్చేస్తాం. జాగ్రత్త అమ్మా, చూసుకో. మన కంపెనీ తరపున ఈ కాంపిటీషన్ కి నువ్వు భువన్ వెళ్తున్నారు. అప్పుడు నీకు మాత్రమే కాదు,
ఈ ప్రపంచానికే తెలుస్తుంది తను నిన్నెంత లవ్ చేస్తున్నాడు అని. నెమ్మదిగా దిగో. అత్తయ్య ఆగండి ఆగండి, వెయిట్ చేయండి అత్తయ్య. గెలిచొచ్చిన వాళ్ళని అలాగే ఇంట్లోకి రానిస్తామా? దిష్టి తీసిన తర్వాతే రానివ్వాలి. భువన్ రండి. ఏమండి, ఏంటండి మీరు? గెలిచిన దాంట్లో సగం మాత్రమే వేద టాలెంట్, మిగతా సగం మీది కూడా కదా. న్యాయంగా చెప్పాలంటే మీరు కూడా వచ్చి ఇక్కడ నిలబడాలి. రండి రండి. ఇప్పుడు వెళ్ళండి. సరే, నువ్వు ఇక్కడ కూర్చో. కూర్చో కూర్చోమ్మా. యామిని, నువ్వు ఇలా రామ్మా. రండి. కూర్చో. ఏంటమ్మా, కాలికి గాజు పెంకులు గుచ్చుకున్నాను విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు నాన్న. యామిని, నీకు కూడా కాలికి దెబ్బ తగిలిందని విన్నాను, ఎలా ఉందమ్మా? పర్వాలేదు. భువన్, పోటీలో గెలిచి వచ్చారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ ఈ గెలుపు పూర్తిగా వేద వల్లే సాధ్యమైంది సార్. ఊరికే చెప్తున్నారు నాన్న, అదంతా ఏం లేదు. నా కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల డాన్స్ సరిగ్గా చేయలేకపోయాను. ఏదో పిన్ని కంపెల్ చేయడం వల్లే చేశాను. యాక్చువల్లీ థ్యాంక్స్ టు యువర్ పిన్ని. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను మ్యామ్.